ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ సామాన్య ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ అని పెనమలూరు నియోజకవర్గ తాడిగడప జనసేన నాయకుడు సమ్మెట సుధాకర్ తెలిపారు. పార్టీని ప్రజలందరికీ మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఉద్యమీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. మార్చి 10వ తేదీ వరకు ఈ సభ్యత్వాలు అందుబాటులో ఉంటాయని, 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారికి ఇన్సూరెన్స్ సహా పలు ప్రయోజనాలు ఈ సభ్యత్వం ద్వారా లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేసేది ఏమనగా, మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించిందే సామాన్య ప్రజల కోసం. జనసేన పార్టీని ప్రజలందరికీ చేరువ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఉద్యమి అని పార్టీలోకి సభ్యత్వం ద్వారా ప్రజల్ని ఎంటర్ చేయడానికి ఉద్యమి సభ్యత్వాలు ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నెల మార్చి 10వ తారీఖు వరకు ఉద్యమ సభ్యత్వాలు అందరికీ అందుబాటులో ఉంటాయి. దానికి మేమందరం కలిసి సాధకులం ప్రజలందరినీ జనసేన పార్టీలోకి చేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీని ద్వారా ప్రజలకి జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు, జనసేన పార్టీ యొక్క భావజాలాలు పౌరులందరూ అన్నదమ్ముల్లా కలిసి మెలగాలనే ఉద్దేశంతోనే జనసేన పార్టీలోకి సభ్యత్వాల ద్వారా ప్రజలను తీసుకుంటున్నాము. ఈ సభ్యత్వం తీసుకోవడం వల్ల సామాన్య ప్రజలకి ఆర్థిక భరోసా కూడా కలుగుతుంది. 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వరకు ఉన్న వారందరికీ ఇన్సూరెన్స్ ద్వారా బెనిఫిట్స్ కలుగజేస్తున్నాం. ఈ సభ్యత్వ రుసుము 400 రూపాయలుగా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. ఈ సభ్యత్వం ద్వారా ప్రజలు జనసేన పార్టీకి మద్దతుగా రావాలని, తద్వారా వారికి ఆర్థిక భరోసాను కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి తెలియజేస్తున్నామండి. ఓకే. ముందుగా మీడియా మిత్రులకి నమస్కారాలండి. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో యువత ఎక్కువ ఉండడం వల్ల సభలకి వేరే కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్లు జరగడం, కుటుంబానికి భరోసాగా ఉండటానికి క్రియాశీలక సభ్యత్వం అని చెప్పి పెట్టడం జరిగింది. దీంట్లో క్లారిటీ ఇస్తున్నామండి. కొంతమందిని ఇప్పుడు క్రియాశీలక సభ్యత్వం చేసుకున్నారా అని అడిగితే కొంతమంది ఇప్పుడు ఉద్యమీ సభ్యత్వం అనడం వల్ల క్లారిటీ మిస్ అవుతున్నారు. ఉద్యమీ సభ్యత్వం అన్నాక ఇది ఏంటి కొత్తదా, ఇది మళ్ళీ ఇంకో సభ్యత్వం మళ్ళీ వేరేగా చేస్తున్నారన్న అని అడుగుతున్నారు. ఉద్యమీ సభ్యత్వం అనేది క్రియాశీలక సభ్యత్వం అనేది రెండు ఒకటే. మీరు దానికి నామకరణం చేశారంతే, ఉద్యమీ సభ్యత్వం అని చెప్పి. క్రియాశీలక సభ్యత్వం, ఉద్యమీ సభ్యత్వం ఒకటే. తప్పకుండా అందరూ తీసుకొని మన ఫ్యామిలీకి భరోసాగా ఉండండి. కీడుంచు మేలుంచు కీడుంచు అన్నట్టుగా మన ఫ్యామిలీకి భరోసాగా ఉండడానికి ఈ సభ్యత్వం. చిన్న ప్రమాదాలు జరిగిన 50,000 నుంచి 60,000 వరకు చిన్న బిల్లులు పెట్టుకోవడానికి కానీ, టైం పోక రిస్క్ అయిన 5 లక్షల వరకు బెనిఫిట్స్ ఉంది. లాస్ట్ ఇయర్ నేనైతే ఒక లారీ డ్రైవర్ గారు ఇలాగే అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే 5 లక్షల రూపాయల చెక్కు ఇప్పించడం కూడా జరిగింది. అంటే మనం జరగాలని కోరుకోము, కానీ ఫ్యామిలీకి భరోసా ఉండడానికి అని చెప్పి ఈ సభ్యత్వాన్ని ప్రవేశపెట్టిన మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.